ఇప్పుడైతే మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి పొడిని అయితే రెడీ చేసుకుందాము. కొబ్బరి పొడి కోసం ముందుగా నేను కొబ్బరిని అయితే కట్ చేసుకున్నానండి. స్టవ్ వెలిచుకొని బాండి పెట్టుకున్నాం కదండి, ఇందులో కొబ్బరిలను వేసుకుందాం. కొబ్బరిలో హెల్త్కి చాలా మంచి అండి. మనం దేవుడి దగ్గర కొట్టుకుంటాం కదండి కొబ్బరికాయ, పూజ చేసుకున్నప్పుడు వీక్లీ వన్స్ అన్న కొబ్బరికాయని దేవుడి ముందు కొడతాం కదండి. దాన్ని ఒక రోజు ఎండలో పెట్టేసుకొని, అంటే చట్నీస్ కొంతమంది తింటారు తినరు, ఒకవేళ ఎక్కువైపోయినా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, అలా కాకుండా ఎండలో పెట్టేసి ఇలా ముక్కలు చేసుకొని పౌడర్ చేసుకుంటే, చట్నీ అంటే మనకు 1 డే 2 డేనే ఉంటుంది. ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ అలా కూడా తినొచ్చు. మంచిగా వేయిస్తే స్మెల్ రాదు, పచ్చి వాసన కూడా పోతుంది, కాబట్టి బాగుంటుందండి. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. మా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుందండి. నైట్లో కొంచెం కర్రీ తక్కువైపోయినా కూడా ఈ పౌడర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇవైతే లైట్గా వేగాయి. చాలండి, ఏదో కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటాం అంతే. ఇవి వేగాయి కదండి, ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం మనం ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆల్రెడీ వేడి పైన జీలకర్ర వేగిపోద్ది. వేసుకున్నాం కదా జీలకర్ర, ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు వేసుకుందాము. 2 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇది కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుందామండి. అంటే మరీ సన్నగా మరీ దొడ్డుగా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకుందామండి. అంతే అండి, దీన్ని చల్లారనిద్దాము. వేయించుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మరి సన్నగా మరి దొడ్డుగా కాకుండా దొడ్డుబొడ్డుగా మిక్సీ చేసుకుందాం. ఒకసారి మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు కలర్ గురించి వేసుకున్నాను. మూత పెట్టుకొని మరొకసారి మిక్సీ తిప్పుకుందాం. కొబ్బరి పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కొంచెం దొడ్డు బొడ్డుగా మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి, కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.